పోవునట్లు ప్రభా నోట ఉంచిన మనసులో ఉంచిన ఈ యొక్క మర్మాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు కుమారుని ద్వారా మాతో మాట్లాడుతూ ఆయన అనేక సంగతులను ప్రభా మాకు బయటపరుస్తున్నారు ప్రభా. ఎవరినైతే నీకు వాళ్ళు బయటపరిచే దేవుడు అయ్యా. సాయంకాల సమయంలో తండ్రి గొప్ప సమయాన్ని బట్టి మేము ఆరాధిస్తున్నాం. మీకు ఎంతగానో మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మనంతగా నాయన మీ వాక్యంలో మేము వెలుగులో మేము అవుతున్న కూడా తీర్చా. ఎక్కడ మేము ఏ కాడి కింద ఏ దాసత్వం కింద మేము గారిపోకుండా తండ్రి ప్రతి క్షణం మమ్మల్ని మేము భద్రపరుచుకుంటున్నాం. పరలోకంలో మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడుతున్న తండ్రి విలోమల పత్రిక ద్వారా నాయన అనేక సంగతులు మేము నేర్చుకుంటున్నాం ప్రభా. ఆ సంగతుల్లో తండ్రి ఈ దినమున నాయన మా హృదయాలను ఆదరిస్తున్నాం. ఈ సంగతులు మా హృదయాలను ప్రభా ఎంతగా ఆనందింప చేసిన చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ప్రభా వారి హృదయాలను ప్రభా రెప్పరిలో చేయమని ప్రభా ఈ సాయాన్ని ఈ వాక్యం వెళ్ళడమే ప్రభా మాకు తెలివి కలిగినట్టు గ్రహించగలిగినట్టు ప్రభా ఆ గ్రహింపును బట్టి స్పష్టంగా నీ వాక్యాన్ని మేము అయ్యా గట్టిగా పట్టుకుని ప్రభా శరీరాన్ని ఆ జీవంలో మేము నిలుచుకుని ప్రభా ఎండిన ఎముకలను ఆయన విమోచించావు ప్రభా. ఎండిన ఎముకలను ఆయన నీకు ఆజ్ఞాపించావు ప్రభా. మహాసైన్యం వచ్చినట్టు ప్రభా ఇశ్రాయేలును చూపించినట్టు మమ్మల్ని కూడా ప్రభా అన్యజనులుగా మమ్మల్ని మల్కెసెదెకు క్రమంలో మమ్మల్ని ఏర్పరుచుకున్న దేవానికి వందనాలు. దాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇచ్చిన సేవకులను బట్టి నాయన గొప్ప దేవా జ్ఞానం దయచేయండి ప్రభా. ఇటు సమయాలు మాకు మరలా తిరిగి రావని ప్రతి సమయం నేడనే సమయంలోనే మేము ప్రభా సిద్ధపడి ప్రభా అయ్యా నీ కొరకు నాయన మేము నిరీక్షణ కలిగిన వారమే నిరీక్షణ ప్రభా. ఇది నాయన స్థిరమైంది ప్రభా. ఇది దేవా మీ స్థిరమైన నిరీక్షణలో మమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తుంది దేవా. ఈ భాగ్యాన్ని తండ్రి నిరంతరము మమ్మల్ని ప్రభా సింహాసనాసీనుడైన దేవా అయ్యా నీకు వందనాలు. నువ్వు నీతిని ప్రేమించే దేవుడు అని దుర్నీతిని ద్వేషించే దేవుడు అని ప్రభా నీ సింహాసనాసీనుడై తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా నీ కుడి పార్శ్వమున మమ్మల్ని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ మేము నాయన అయ్యా నేను గ్రాటిట్యూడ్ అనే సంగతిలో ఎల్లప్పుడూ మేము నిలిచి ఉంటాం ప్రభా. తండ్రి నిజంగా మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారో మా జీవితాలను మేము పరిశీలించుకుంటే చాలు ప్రభా. మాకు జరుగుతున్న ఈ జీవితాన్ని ప్రభా ఫలిస్తున్న ఈ జీవితాన్ని మేము తండ్రి మేము పరిశీలించుకుంటే గ్రహించుకుంటే మేము నాయన ఈ కొరకు మేము ప్రభా నిలబడగలమని ప్రభా అయ్యా నిలిచి మేము ఫలించగలమనే ఆశలో మాలో రేతెక్కిస్తున్నందుకు ప్రభా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం. వాక్యార్థమై ప్రార్థించిన సమయాన్ని ప్రభుకు స్తోత్రం. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య ధ్యానం ఫిలోమోనుకు రాసిన పత్రిక 4 నుండి 6 కూర్చి
ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొకట కార్యకారి కావాలని అని వేడుకొంచు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రేమించి అనుగ్రహించిన ఈ బైబిల్ తరగతిని బట్టి వందనాలు. మా అందరితో మాట్లాడమని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహింపరచమని, ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఫిలెమోనుకు రాసిన పత్రికలో మనము ఈ రాత్రి చదువుకున్న వాక్య భాగంలో క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొకట అనున్నది కార్యకారి కావాలి అని వేడుకొనుచున్నాను. సో ఫిలెమోనుకు రాసిన ఈ పత్రికలో క్రీస్తును బట్టి మీ అందున్న శ్రేష్టమైన వరం అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వరము అనే మాట మనము గమనిస్తున్నప్పుడు వరము అంటే ఏంటి అంటే ఇదొక ఈవి. వరము అంటే ఇదొక బహుమానం. దేవుడు మనకు కొత్త నిబంధన సంఘానికి వరాలు ఇచ్చాడు. ఈ వరము అనేది మన జీవితాల్లో ఎటువంటి ప్రభావం చూపించింది రాత్రి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని 5-6 వచనాలు చదువు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసింది. చూడండి, ఇక్కడ బహుమానములు అనే మాట ఉంది కదా, బహుమానాలు. కానీ ఇక్కడ చెప్పిన గిఫ్ట్స్ వేరు, దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్స్ వేరు అన్నమాట. ఇక్కడ అబ్రహాము ఇంటిలో ఇస్సాకుతో పాటు ఇంకా మిగిలిన పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు ఉపపత్నుల కుమారులు అని చెప్పాడు. ఆ కుమారులను అబ్రహాం ఎలా ట్రీట్ చేశాడంటే వాళ్ళకి బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. కానీ ఇస్సాకును మాత్రం ఏం చేశాడు, వారసునిగా తన కలిగింది యావత్తు ఇస్సాకు ఇచ్చాడు. కానీ మిగిలిన వారిని మనం గమనిస్తే వాడికి బహుమానాలు ఇచ్చి పంపించేశాడు అనమాట. నేను దాన్ని ఎలా కూడా చెప్తాను, వారు బహుమానాలు తీసుకొని వెళ్ళిపోయారు. సాధారణంగా మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు, మిమ్మల్ని నేను దూరంగా పంపించేస్తాను, బహుమానాలు తీసుకోండి అని అంటే పిల్లలు ఏమనాలా, మాకు నువ్వు కావాలా, ఈ బహుమానాలు ఎందుకు మాకు అన్నారు. కానీ ఆ పిల్లలు బహుమానాలు తీసుకొని వెళ్ళిపోయారు. బహుమానాల కొరకు శిరస్సును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుమానాల కొరకు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ బహుమానాలు వేరు, దేవుడు మనకిచ్చిన వరం వేరు. అసలు వరానికి, లోకంలో ఉన్న బహుమానాలకి
మనం తేడాను గమనించాలి. ఒకసారి దైవ గ్రంథంలో పేతురు రాస్తూ రెండో పత్రికలు ఏమన్నాడు చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. ఈ బహుమానాన్ని ప్రేమించే వాళ్ళలో బిలాములు ఉన్నారు. ఏ బహుమానం ఇది అని అంటే దుర్నీతికి వచ్చే బహుమానం. దుర్నీతి అంటే ఏంటి? నాన్న కావాలా, బహుమానం కావాలా? నీకు డాడీ కావాలా, బహుమానం కావాలంటే బహుమానమే కావాలనే వాళ్ళు దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించేవాళ్ళు అన్నమాట. బహుమతులు చూడడానికి ఎట్లా ఉంటాయి? ఎలా ఉంటాయి? పట్టుకొని వెళ్ళిపోతారు బహుమతులు. ఇప్పుడు అబ్రహామును విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయాడా? ఆ లోతు వెళ్ళిపోయినప్పుడు లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూసినప్పుడు అదంతా ఎలా ఉందన్నాడు? అది యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె నీరుపారు తోటలాగా ఉందన్నాడు. అంటే అట్రాక్టివ్ గిఫ్ట్స్ అన్నమాట. అట్రాక్టివ్ గిఫ్ట్స్ కోసం శిరస్సును కూడా వదిలేసి వెళ్ళిపోతారు చూసారా? వాళ్ళ గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించేవాడు. 15లో అన్నాడు దీన్ని, తిన్నని మార్గం విడిచిపెట్టేవాళ్ళు అన్నాడు. తిన్నని మార్గం విడిచిపెట్టేవాళ్ళు అని చెప్పాడు. త్రోవ తప్పిపోయిన వారు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు మోషే గురించి ఒక విషయం తెలుసు కదా. మోషే గురించి ఏమనుంది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 26వ వచనం చూడండి. 26 అక్కడ లాస్ట్లో చూడండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను అనే మాట చూస్తాం. ఇక్కడ మోషేను మనం గమనిస్తున్నప్పుడు మోషే ప్రేమించిన ఒక బహుమానం ఉంది. ఈ బహుమానంలో అతడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని అనుకున్నాడు. కానీ బిలామును మనం ఆలోచిస్తే అతడు కూడా బహుమానాన్ని ప్రేమించాడు. కానీ అతడు ప్రేమించిన బహుమానం వేరన్నమాట. కాబట్టి ఈ రాత్రి మనం ఒకటి తెలుసుకోవాలి. బహుమానాలు ఉన్నాయి, కానీ శిరస్సును హత్తుకొని ఉంటే వచ్చే బహుమానాలేవో వాటిని మనం కలిగి ఉండాలి. శిరస్సుతో ఉంటే వచ్చే బహుమతులు ఏంటో వాటిపై మనము దృష్టి ఉంచాలి. చూడండి దైవ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుండి ఒక మాట చదువు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19లో తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు బహుమానాన్ని అపహరిస్తాడు. అంటే ఒక గిఫ్ట్ కోరుకుంటూ ఇంకో గిఫ్ట్ పోయిద్ది అనమాట. ఒక గిఫ్ట్ కోరుకుంటూ ఇంకో గిఫ్ట్ పోయిద్ది. ఏ గిఫ్ట్ కోరుకుంటే ఏ గిఫ్ట్ పోయిద్ది అంటే, నీకు డాడీ కావాలా, గిఫ్ట్ కావాలా అని అన్నప్పుడు నాకు గిఫ్టే కావాలి అని అన్నప్పుడు డాడీ మూలంగా వచ్చే గిఫ్ట్ పోయిద్ది అనమాట. తండ్రి శిరస్సు మూలంగా వచ్చే బహుమానం పోతుంది అనమాట. అందుకనే మన కొనసాగింపు విశ్వాస జీవితంలో మనకు కూడా చాలా రకాల ఆఫర్స్ వస్తాయి. ఈ ఆఫర్స్లో శిరస్సును హత్తుకొని ఉంటే వచ్చే బహుమానాన్ని మనం ప్రేమించాలి. శిరస్సును విడిచిపెడితే వచ్చే బహుమానాలను మనము ప్రేమిస్తే ఈ బహుమానం అపహరించబడిద్ది అన్నమాట. కాబట్టి మనం ఒక విషయం తెలుసుకోవాలి. అబ్రహాము తన పిల్లలకి ఏమిచ్చాడు? బహుమానాలు ఇచ్చాడు. వారు బహుమానాలు తీసుకొని అబ్రహాము సజీవుడిగా ఉండగానే వెళ్ళిపోయారంటే అర్థం ఏంటంటే వాళ్ళ నాన్న జీవం వారికి వద్దు. వాళ్ళ నాన్న సజీవుడిగా ఉండగానే వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళ నాన్న జీవం వారికి వద్దు. వాడు జీవాన్ని కోరుకోలే, వాళ్ళు శిరస్సును హత్తుకోలే అనే మాట మనం చూస్తాము. జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అన్నాడు పేతురు మొదటి పత్రిక 3:10. శిరస్సును హత్తుకొనని వాడు అని ఇక్కడ చెప్పాడు కదా.
ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. అసలు తల అనేది ఎంత ముఖ్యమైనదో చెప్తాను. 133 కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 133 కీర్తన మొదటి వచనం చదవండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఇక్కడ చూడండి, శిరస్సును హత్తుకునేవాడు అంటే అర్థం ఏంటంటే అభిషేకాన్ని హత్తుకునేవాడు అని అర్థం. ఎందుకంటే శిరస్సు మీద తైలం పోయబడిద్ది అనమాట. అంటే 3 మాటలు ఇక్కడ చెప్పాడు. అబ్రహాము సజీవుడుగా ఉండగానే పిల్లలు వెళ్ళిపోయారు. అతని జీవాన్ని ప్రేమించలేదు, ఆ శిరస్సును ప్రేమించలేదు. అతని తల మీద పోయబడిన అభిషేకం అన్నాడే, అభిషేకాన్ని హత్తుకోలేదు. అంటే అభిషేకాన్ని హత్తుకోకుండా చేసే బహుమతులు ఉంటాయి, శిరస్సును హత్తుకోకుండా చేసే బహుమతులు ఉంటాయి, జీవాన్ని ప్రేమించకుండా చేసే బహుమతులు ఉంటాయి. ఆ బహుమానాల కొరకు మనం వెళ్ళిపోతే మన శిరస్సు మూలంగా వచ్చే బహుమానాన్ని అపహరించబడుతుంది, అంటే కోల్పోతామని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ మాట మనమందరం కూడా ఆలోచన చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో నుండి కొన్ని మాటలు మనం ఈ రాత్రి వింటున్నాం. దానికి సమాంతరంగా వ్రాయబడిన పత్రిక ఎఫెసీ పత్రిక. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారై సహించుచు. చాలండి, ఇక్కడ చూడండి ఈ మాట ఈ రాత్రి. సమాధానమను బంధం, ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు కదా. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేనికి ఆయన రీజన్ మన లైఫ్లో? పరిశుద్ధాత్ముడు దేనికి మూలం? వరమాలకు మూలం, వరాలకు మూలం. పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మను వరము అంటాం కదా. అంటే ఇక్కడ హోలీ స్పిరిట్ ఎవరంటే హీఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది గిఫ్ట్స్ అన్నమాట. పరిశుద్ధాత్ముడు వరానికి ఇక్కడ మూలం. ఈ పరిశుద్ధాత్ముడు ఏం కలిగిస్తాడంట? ఐక్యత కలిగిస్తాడంట. ఎవరితో ఐక్యత ఇది? శరీరానికి శిరస్సుతో ఐక్యత అన్నమాట. నువ్వు కలిసి ఉండు, నువ్వు శిరస్సుతో కలిసి ఉంటేనే నీకు వరం రిలీజ్ అవుతుంది, నీలో వరం పనిచేస్తుంది. కాబట్టి ఈ రాత్రి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఒక బంధం కలిగించాడు మనకి. దాని పేరు సమాధానమను బంధం. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నీ పార్ట్, నా పార్ట్ ఏంటంటే యేసుక్రీస్తు సమాధానమను బంధం కలిగించాడు. మనం వరాన్ని ప్రేమించే వాళ్ళమైతే ఐక్యతను ప్రేమిస్తాం. ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరికైతే వరాన్ని ప్రేమించే మరి హృదయం ఉందో వారు శిరస్సు నుండి వేరవటానికి ఇష్టపడరు. ఈ అధ్యాయం అంతా దేని మీద రాశాడు చూడండి. ఒక్కసారి 4వ వచనం. శరీరం, నేను అంటాను మీరు వెనకాలనండి. శరీరం, ఆత్మ. 5వ వచనం. ప్రభువు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. 4వ వచనం. 5వ వచనం. బాప్తిస్మం, విశ్వాసం, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ ఒక్కటే అనేదంతా ఏ లైన్ మీద నడుస్తుందంటే పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత అన్నమాట. ఇప్పుడు మన శిరస్సును హత్తుకోకుండా వెళ్ళిపోయామనుకోండి, శరీరం ఒక్కటే అనే నినాదం మీరు చేయనట్టు, ప్రభువు ఒక్కడే అనే నినాదం మీరు చేయనట్టు, ఆత్మ ఒక్కడే అనే నినాదం మీరు చేయనట్టు, విశ్వాసం, నిరీక్షణ, తండ్రి ఒక్కడే అని మీరు చెప్పినట్టు శిరస్సును హత్తుకోకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? బహుమానాలు, అట్రాక్టింగ్ గిఫ్ట్స్ అన్నమాట. కొన్ని బహుమానాలు చూపించి వచ్చేయమని పిలిచాడు. బిలామును పిలిపించారన్నమాట. నీకు బహుమానాలు ఉన్నాయి, ఈవులు ఉన్నాయి, రమ్మని కదా. ఇప్పుడు కూడా అంతే. ఒక వ్యవస్థలో నుండి కొంతమందిని వేరు చేయాలని అనుకున్నప్పుడు
వారికి కొన్ని ఆఫర్స్ ఇస్తారనమాట. నువ్వు మా దగ్గరికి వస్తే మిమ్మల్ని స్పీకర్ చేస్తాను, బయట ఉంటాయి ఎమ్మెల్యే చేస్తాను, ఎమ్మెల్సీ చేస్తాను, మంత్రిని చేస్తాను అన్నట్టు నువ్వు మా దగ్గరికి వస్తే నేను నిన్ను స్పీకర్ చేస్తాను. స్పీకర్ చేస్తే ఏమవుతావు? పోస్టర్లో ఫోటో పడిద్ది. పోస్టర్లో ఫోటో కోసం కక్కుర్తి పడిపోతే శరీరం 2, ఆత్మ 2, ప్రభువు 2, తండ్రి 2 అని చెప్పాలి మనం. ఈ నింద ప్రభువుకి వచ్చినా పర్లేదు, కానీ మనకేం కావాలా? మనకు బహుమానం కావాలి. కానీ నిలిచి ఉంటే దేవుడిచ్చే బహుమానము అది ఆత్మ అనుగ్రహించు వరం అన్నమాట. వరం ప్రేమించాలి మనం. వరాన్ని ప్రేమిస్తే అసలు వరం ముందు ఇవన్నీ పనిచేయవు. టాలెంట్ అనేది వేరు, గిఫ్ట్ అనేది వేరు. దేవుడు గిఫ్ట్స్తో మనల్ని నింపుతాడు, వరంతో నింపుతాడు. వరం కోసం మనం ఐక్యతను ప్రేమించాలి, లేదా వరాన్ని ప్రేమించే వాళ్ళు ఐక్యతను ప్రేమిస్తారు. కాబట్టి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ 11వ వచనం చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏం పొందాలి? జ్ఞానంలో ఏకత్వం కావాలన్నాడు. జ్ఞాన విషయంలో ఏకత్వం రావాలి మనందరిలో. అంటే బిలాముకి బుద్ధి చెప్పింది అంటాం కదా, ఎవరు? గార్ధబం. అంటే బిలాముకి ఏమి లేదని, బుద్ధి లేదని. అంటే బిలాం గాడిద కూడా అంటుంది. గాడిద ఏమంటుంది అంటే బిలాంతో, నువ్వు ఈ బహుమానం కోసం ఏం వదిలిపెట్టుకుపోతున్నావు తెలుసా నువ్వు అని నోరు లేని గార్ధబము బిలామును గద్దిస్తుందనే మాట చూస్తాం. అంటే ఈ బహుమానాల కోసం తండ్రిని వదిలిపెట్టి, శిరస్సును వదిలిపెట్టి, జీవాన్ని వదిలిపెట్టి, అభిషేకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ఇష్టపడతామన్నమాట. ఈ బహుమానాలు గొప్పవి కాదు, దేవుడు మనకిచ్చే కృపావరాలు గొప్పవి. కృపావరం అనేది ఎవరైతే ప్రేమిస్తారో వారు ఆత్మ కలిగించు ఐక్యతను ప్రేమిస్తారు. దేవుని ఆత్మ మనకట్టి కృప అనుగ్రహించును గాక. ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో వచనం 6 చదువుదాం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం నాకు మధ్యను, సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన జీవులు అన్నాడు. అంటే ఆ 4 జీవులు శరీరం అంతా కూడా ఏమున్నాయి? కన్నులు ఉన్నాయి. వాస్తవంగా ఊహిస్తేనే కొంచెం అది పిక్చర్ అంత బాగోదు. 4 జీవులు శరీరం అంతా, ముందు వెనకున్న ఈ 4 జీవులు ఇక్కడ చెప్పాడు చూడండి, ముందు వెనక కన్నులతో నిండిన జీవులుండెను అనే మాట మనం చూస్తాం. కన్నులు అంటే ఇక్కడ వరములు అని అర్థం. ఎందుకంటే కన్నులు అనే దానికి ఇక్కడ ఏం చెప్పాడంటే ఆత్మలు ప్రజ్వలించుచున్న 7 దీపములు అన్నాడు. ప్రజ్వలించుచున్న దీపం అంటే కృపావరం అని అర్థం. అంటే ఒక వ్యక్తిని గమనిస్తే ఆ వ్యక్తి కన్నులతో నిండినట్టు ఉండాలన్నమాట. కన్నులతో నింపబడ్డాడంటే అర్థం ఏంటి? వరములతో నింపబడినట్టు ఉండాలి. కన్నులతో నిండిన శరీరములు కలుగునట్లు క్రీస్తులో ఉన్నావు, వేరుగైకలేవు అని గ్రహించుము. క్రీస్తులో బాప్తిస్మముంది, క్రీస్తును ధరించిన నీవు. ఆ పాటలో ఒకప్పుడు మన శరీరం అంతా కూడా ఆచారాలతో నిండింది. మనం పెట్టుకునే బొట్లు కావచ్చు, మనం తగిలించుకున్న బ్రదర్స్ సిస్టర్స్ తగిలించుకున్న కొన్ని తాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఆచారాల శరీరం. ఇప్పుడు కన్నులతో నిండిన శరీరం. ఒకప్పుడు ఆచారాలు ఈ శరీరం మీద ఉన్నాయి, ఆచార ముద్రలు ఈ శరీరం మీద ఉన్నాయి. ఇప్పుడు వరాల ముద్రలు ఉండాలి, గిఫ్ట్స్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో
ఈ మాట చెప్పాడు. కానీ హెబ్రీ పత్రికలు ఏం చెప్పాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 చదవండి. మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమై, ఈ మాట చూడండి, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరాలంట. స్నానం చేసిన శరీరాలు ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే, కన్నులతో నిండిన శరీరాలు, కృపా వరంతో నిండిన, ఆచారాలతో ఉన్న శరీరాన్ని ఈరోజు ప్రభు ఎట్లా మార్చాడు? కన్నులతో నిండిన శరీరంగా మార్చాడు. మనకు స్నానం చేసిన శరీరాన్ని ఇచ్చాడు ప్రభు. మరి ఇంత ఆధిక్యత ప్రభు ఇస్తే ఈరోజు గిఫ్ట్స్ యాక్టివేట్ చేసుకొని గిఫ్ట్స్ కోసం లవ్ చేసే వాళ్ళకంటే బహుమానాలు ప్రేమించే వాళ్ళు ఉన్నారనమాట. అందుచేత మనము ఈ వాక్యాన్ని గమని, గిఫ్ట్ అనేది గొప్పది, కృపావరం అనేది గొప్పది. క్యారీస్ అంటారు గ్రీకులో, ఆ క్యారీస్ మనకు కావాలి. డోరా అంటారు, డోరా బహుమానం, ఆ బహుమానం గొప్పది. ఇక మనం శిరస్సు నుండి వేరు చేసే ఏ బహుమానాన్ని ప్రేమించే మనసు రాకూడదు. దాన్ని ఏమన్నాడు తెలుసా? తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగువాడు శిరస్సు నుండి ఏం చేస్తాడు? వేరు చేస్తాడంట మనల్ని. ఇంతకీ శరీర సంబంధమైన మనసు వల్ల ఎవరు ఉప్పొంగుతారు? అక్కడే చెప్పాడు, దేవదూత ఆరాధన అని తెచ్చగలిగి. బయట మనం ఇదివరకు దేవతారాధనలో ఉన్నప్పుడు శరీరంలో చేసిన ఆచారాలు బట్టి చాలా ఉప్పొంగుతాం. మేము ఎన్నింటికి లేచాం తెలుసా? చన్నీళ్ళతో స్నానం చేసాం, మేము ఉపవాసం ఉంటాం. అసలు ఈరోజు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకు, ఉమ్ము కూడా మెంగం, మేము చెప్పులు లేకుండా నడుస్తాం ఈ రోజంతా. అట్లా చెప్పుకున్నాం చూసారా? దాన్ని ఏమన్నాడు? శరీర సంబంధమైన మనసు అన్నాడు. ఈ మనసు ఏం చేసిద్దంట? శిరస్సు నుండి వేరు చేస్తుందంట. ఇప్పుడు కూడా అదే స్పిరిట్ యాక్టివేట్ అయిపోతే మన శిరస్సు నుండి వేరై బహుమానాలు ప్రేమిస్తాం. కానీ ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే ఈ బహుమానాలు అనేవి శాశ్వతం కాదు. ఒక వ్యక్తి వరంతో వాడబడుతున్నప్పుడు ఆ వ్యక్తి అనుభవించే ఆనందం ఉంటదే, ఆ ఆనందం ఈ బహుమానాలు ఇవ్వలేవు. రోమాపత్రిక 14:17 ఏమన్నాడు తెలుసా? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందం అన్నాడు. భోజనం పానం ఎందుకు కాదన్నాడు? భోజనం పానం కూడా కొంతమందికి బహుమానమే. మామూలుగా ఆలోచిద్దాం, అంటే మనం మరీ అంత అది కాదు అని అనుకోకుండా మామూలుగా ఇన్ జనరల్గా ఆలోచించండి. భోజనానికి కూడా పడిపోయే వాళ్ళు ఉంటారు. మంచి భోజనాలు దొరుకుతాయి అక్కడ అన్నప్పుడు. ఈరోజు పల్లెటూరులో సంఘాలు, కొన్ని ప్రాంతాల్లో సంఘాలు ఎట్లా ఉంటున్నాయంటే, సంఘాల్లో వరం ఉందా లేదా అది కాదు, ప్రతి ఆదివారం భోజనాలు పెడతారు ఆడిపోతే అని పోయేవాళ్ళు ఉన్నారు. విశ్వాసులు కూడా, సేవకులు కూడా ఎక్కడికి వెళ్తే మంచి భోజనం దొరికిద్దో అట్లా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి బేతేలులో దైవజనుడు మనం చూస్తాం కదా, బేతేలుకు ఒక దైవజనుడు వచ్చాడు, బలిపీఠానికి విరోధంగా మాట్లాడాడు. ఎంత బాగా మంచి స్పీచ్ ఇచ్చాడు. వెళ్తూ ఏం చేశాడు? అక్కడ భోజనం చేద్దండి అడు చేశాడు. అంటే ఏం ప్రేమించాడు? భోజనం కూడా ఒక గిఫ్టే. ఈ గిఫ్ట్లు పెద్దవా? పరిశుద్ధాత్మ అందరి ఆనందం. అంటే పరిశుద్ధాత్మ అనే ఆయన ఒక వరముగా మనలో పనిచేస్తున్నప్పుడు వచ్చే ఆనందం మంచిది. అది మనం చూసుకోవాలి. అసలు మీలో కానీ హోలీ స్పిరిట్ యాక్టివేట్ అయితే మీరు సాంగ్స్, సంగీతం, వర్తమానం, భాషల వరం, ప్రవచన వరం, ఇంకా వివేచన వరం, ఈ వరాలన్నీ మీలో పనిచేసేస్తాయి. మనం పాడడానికి టాలెంట్ అవసరం లేదు, సంగీతానికి టాలెంట్ అవసరం లేదు. వీటిలో గిఫ్ట్స్ యాక్టివేట్ అవ్వాలి. అప్పుడు మనం పాడేది, మనం ప్లే చేసేది, మనం మాట్లాడేది ఎదుటి వ్యక్తి క్షేమాభివృద్ధి కల్పిస్తుంది. మీరు అనుకుంటున్నట్లు దావీదు టాలెంట్తో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే సౌలుకు పట్టిన దెయ్యం ఎలా పోయింది కదా? ఇళయరాజా దావీదు లాగే ప్లే చేయొచ్చు, కానీ ఇళయరాజా దెబ్బకు పోతాయా దురాత్మలు? పావు. ఏఆర్ రెహమాన్ కూడా ప్లే చేస్తాడు దావీదు లాగా, కానీ దురాత్మలు రావచ్చు, కానీ దురాత్మలు పోవాళ్ళకి. కానీ దావీదు ప్లే చేస్తే దురాత్మ పోతుంది. ఎందుకంటే 34వ వచనంలో అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట ఉంది, దావీదు నాకు అనుగ్రహించిన 13వ అధ్యాయం, పవిత్రమైన వరములు ఇస్తానన్నాడు.
అంటే గిఫ్ట్స్ అనేవి మనం లవ్ చేయాలి. అరే నేను ఈరోజు సంఘంలో ఉంటే, శిరస్సును హత్తుకుంటే, తండ్రిని ప్రేమిస్తే, అభిషేకాన్ని ప్రేమిస్తే నాకేంటి అనే ప్రశ్న దగ్గర ఆగితే నీకు వరం ఉంటుంది. కానీ దాని విషయంలో మనము తొలగిపోయే బహుమానాలు ప్రేమించుకుంటే మనము వరం కోల్పోతాం. వరం కోల్పోవటం అంటే ఏంటంటే వరం పనిచేయదని కాదు. వరం పనిచేయదని కాదు. శిరస్సు నుండి వేరై పనిచేసే వరం శిరసత్వం అనే ఇంపార్టెన్స్ని నేర్పించలేదు. సో అది మనం గమనించినట్లయితే ఈరోజు బహుమానాలను ఎవరైతే చూపిస్తున్నారో, ఆఫర్ ఇస్తున్నారో, ఇది ఉంది నీకు, ఇది ఉంది నీకు అంటే వాళ్ళు మన లైఫ్లో ఏం చేస్తున్నారు తెలుసా? శిరస్సును నరికేస్తున్నారు అన్నమాట. శిరస్సులో నుంచి మనం వేరు చేయబడుతున్నామంటే మనకు శిరస్సును నరికి పడేస్తున్నారు. మనకు తెలియట్లేదు ఏమనంటే మన ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో నుండి నరికివేయబడుతున్నామని మనకు తెలియదు. సారవంతమైన వేరులో నుండి నరికివేయబడుతున్న కొమ్మలు, అభిషేక తలలో నుండి నరికివేయబడుతున్న శరీరాలు మనం కలిగి ఉంటే మనము దేని కొరకు ఏం వదులుకున్నాం అనేది తెలుసుకునే లోపు మన జీవితం అయిపోయింది. కానీ మనం గుర్తుపెట్టుకోలేమనంటే వరం ముఖ్యమైనది. ఇది ఎటువంటి వరాలో మనం ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్నాడు ఫిలోమోనుతో, క్రీస్తును బట్టి మీ అందున్న శ్రేష్టమైన వరమును నువ్వు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసం అందు పాలివారగుట కార్యకారి అవ్వాలి అని నేను వేడుకుంటున్నాను. అంటే మీలో ఉన్న గిఫ్ట్ని మీరు బాగా లవ్ చేస్తే, ఆ గిఫ్ట్ని మీరు డెవలప్ చేసుకోగలిగితే విశ్వాసులు మీ విశ్వాసంలో పాలువారవుతారు. అంటే ఆ గిఫ్ట్స్తో మీరు వాళ్ళకి పరిచయం చేయగలుగుతారు. సో ఇన్కమింగ్ బిలీవర్స్ మన లైఫ్లోకి మనం పరిచయం చేయడానికి, ఆతిథ్యం చేయడానికి, ఉపచారం చేయడానికి ఆ వరం పనిచేస్తుంది. సో అది మనం ఇక్కడ పేతురు కూడా చెప్పారు. చూద్దాం రండి. పేతురు గారు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఆయన ఏం చెప్పారు చూడండి. 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి అన్నాడు. అంటే వరం అనేది పనిచేస్తున్నప్పుడు మనము ఒక సర్వీస్ చేసేవారిలాగా అయిపోతాం. సర్వీస్ పొందుకోవడానికి చాలా మంది మన లైఫ్లోకి వస్తారు. సర్వీస్ చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ మనం సర్వీస్ చేయాలి. మన లైఫ్లోకి రకరకాల వ్యక్తులు వస్తారు. వారికి మనం ఎటువంటి సర్వీస్ సెంటర్గా ఉండాలి, వాళ్ళ లైఫ్లో మనం ఎటువంటి సర్వీస్ చేయాలి, గిఫ్ట్ మనల్ని సర్వీస్ చేసేవారుగా చేస్తారు. మీరు ఒకసారి ఆలోచించండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పళ్ళెములో నీళ్లు పోసి నడుము నాకు తువాలు కట్టుకొని తన బట్ట పక్కన పెట్టి ఒక్కొక్కరి దగ్గర వంగి అక్కడ కాళ్ళు కడుగుతున్నాడు చూసారా? అప్పుడు నా పాదాలు కడగొద్దు అన్నాడు. ఎవరు? ఆ పేతురే కాదు, ఈ పేతురు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా సర్వీస్లో నువ్వు పాలు పొందకపోతే ఎలాగా అన్నాడు. ఇప్పుడు పేతురు అందరికీ ఏం చెప్తున్నాడు? మీరందరి సర్వీస్లో అనేకులు పాలు పుచ్చుకోవాలని చెప్తున్నాడు. ఆ రోజు యేసు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన అందరికీ ఎలాగ సర్వీస్ చేశాడో మన లైఫ్లో కూడా ఒక గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ యాక్టివేట్ అయిపోతే, ఆ వరాలు పనిచేస్తే మనం అనేక మందికి పరిచర్య చేస్తాం. సో పరిచర్య చేయటం, ఆతిథ్యం ఇవ్వటం, ఉపచారం చేయటం, వంగి మనము వారి కాళ్ళు గడిగేటటువంటి ఆ ఆత్మానుభవం అనేది కేవలం వరం ద్వారానే వస్తుంది అనమాట. సో ఈ వరం కావాలంటే మనము తండ్రి, శిరస్సు, అభిషేకం అనే ఆ లైన్లో నుంచి వేరవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి మీరు యోహాను సువార్త 13వ అధ్యాయంకి వస్తే అక్కడ ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసి వచ్చనని, గడియవచ్చునని యేసు ప్రభు ఎరిగాడు. అంటే ఆయన తండ్రి అనే లైన్లో ఉన్నాడు. ఒక మాట చెప్తాను.
అర్థమవుతుంది మీకు. ఇన్ జనరల్గా యేసుక్రీస్తుని లోకానికి పంపాడు తండ్రి కదా. పౌలు గారుకి తిమోతికి ఉన్న లింక్ ఏంటి? తండ్రి కుమారుడు. అలా కుమారుడు కూడా పంపాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత తిమోతి తన స్వకీయ మహిమ కోరుకున్నాడు అనుకోండి, మళ్ళీ తండ్రి దగ్గరికి తిరిగి రాడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, డాడీ నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా, నేను నీతో ఉండటానికి వస్తున్నా, నాకు నువ్వు కావాలి. అందుకనే ధన్యమైనది నా జీవితం ఆ పాటలో ఆ చరణం ఉంటుంది, తండ్రి వద్ద ఉండటమే ఆయనకి ఆనందం అని. ధన్యమైనది నా జీవితం అనే పాటలో అంటే అసలు తండ్రితో ఉండటమే గొప్ప సంగతి. వరముల, బహుమానాల, ఈవుల, నడిపింప ఇవన్నీ తర్వాత. నా లైఫ్లో డాడీ ఉండాలి, నా హెడ్ నాకు ఉండాలి, నేను మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలి అని యేసుక్రీస్తు ప్రభు ఈ అధ్యాయంలో కోరుకున్నారు. తండ్రి నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాను కదా. అసలు వాస్తవంగా మనం ఎరగని ఒక ప్రపంచానికి ఎవరైనా మనల్ని పంపి, ఒరే నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి సేవకు నువ్వు వెళ్ళు అని పంపిస్తే, అక్కడ ఆదరాభిమానాలు, గౌరవాలు, సాలువాలు, సన్మానాలు, పూదండలు ఇవన్నీ చూసిన తర్వాత ఆ ప్రపంచానికి కొడుకు అలవాటు పడిపోతే మళ్ళీ వస్తాడు? రాడు కదా. కానీ ఈ లోకానికి యేసుప్రభు వచ్చాక తండ్రి తన జీవితంలో శ్రమలను అనుమతించి కుమారుడికి విధేయత నేర్పించాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, ఆయన పొందిన శ్రమల వల్ల ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాడు, నేను తిరిగి మా నాన్న దగ్గరికి పోవాలి అని. అంటే నిజంగా మీ హృదయాలలో తండ్రిని ప్రేమించే మనస్సు, శిరస్సును హత్తుకునే మనస్సు, జీవాన్ని హత్తుకునే మనస్సు, అభిషేకాన్ని హత్తుకునే మనస్సు ఉంటే మీరు ఇలాగ తొలగిపోకుండా ఉండటానికి శ్రమలను కూడా దేవుడే తీసుకొస్తాడు, విధేయత నేర్పిస్తాడు. విధేయత నేర్పించి మెట్టుకు మనము డాడీయే కావాలి అనే మనసు ఇస్తాడు. అలాంటి శ్రమలు దేవుడు ఎవరి జీవితంలో అనుమతించట్లేదు, వాళ్ళని భ్రష్టులు అవటానికి వదిలేస్తాడు. అది మనం గమనించాలి. మీరు కావాలంటే ఆలోచించండి. 2 కొడుకులు ఉన్నారు యాకోబు, ఇస్సాకుకి. ఒకటి యాకోబు, 2 యాషావు. ఈ యాకోబు యాషావులో గురించి ఏ అధ్యాయంలో రాశాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాశాడు. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఎందుకు ఇచ్చాడు దేవుడు? శిక్షణ అనే చాప్టర్ కదండి. శిక్షణ అంటే ఏంటి? దేవుడు మన లైఫ్లో శ్రమలను అనుమతించి ఆ శ్రమల కొలిమిలో మనలను ఒక ఒక మంచి శిల్పముగా, లేకపోతే ఒక మంచి ఆకారంగా మనల్ని డిజైన్ చేస్తాడు. ఈ అధ్యాయంలో యాషావుని దేవుడు ఏమన్నాడు తెలుసా? భ్రష్టుడు అన్నాడు. అంటే ఎందుకు అన్నాడు భ్రష్టుడు అని తెలుసా? అతని లైఫ్లో దేవుడు శ్రమలను అనుమతించలేదు. శ్రమలను అనుమతించి విధేయత నేర్పించి నాకు డాడీ కావాలి అనే మనస్సును అతనికి పుట్టించలేదు. అది ఎందుకని నన్ను అడగండి. కానీ దేవుడు యాకోబుని ప్రేమించాడు, యాకోబుని తొడగోటి మీద కొట్టాడు. ఇదంతా ఎందుకు చేస్తాడు దేవుడు? నీకు చాలా టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు పక్కపోతావు, చాలా టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు పక్కెళ్ళిపోతావు. ఇప్పుడు శిరస్సు నుంచి వేరైన తర్వాత ఆ టాలెంట్ ఎందుకు ఉపయోగపడింది అనేది మెట్టుకు శిరస్సుకు మహిమకు రాదు. అది మీకు అర్థమైందా? ఇక్కడ మనం చూస్తే యాకోబు లైఫ్లో ఆయన అనుమతించిన అనుభవాలు మీకు ఎందుకంటే, అసలు పద్దంరాముకు పోయాడు కదా, 21 సంవత్సరాలు తను ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు ఉంటాయి. మనం సింపుల్గా పద్దంరాములో ఉన్నాడు, వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఉన్నాడు అని అంటాం. కానీ అక్కడ ఆయన ప్రాక్టికల్ లైఫ్ని మనం ఆలోచిస్తే వీటన్నిటిని దేవుడే డిజైన్ చేశాడు. కాబట్టి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి హృదయంలో ఎప్పుడైతే నాకు బహుమానాలు కాదు ముఖ్యం, మాకు జ్ఞానం ముఖ్యం, నాకు ఇవి కాదు ముఖ్యం, నాకు శిరస్సు ముఖ్యం, నాకు జీవం ముఖ్యం, నాకు అభిషేకం ముఖ్యం అనే హృదయం నీకుంటే, నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నా దేవుడు శ్రమల ద్వారా అటువంటి మనసు రాకుండా, భ్రష్టుడు కాకుండా చేసేస్తాడు. కావాలంటే చూడండి, అసలు ఎవరైనా క్విజ్ జరిగింది అనుకోండి, క్విజ్ పోటీల్లో యాషావు ఏం ప్రేమించి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడంటే, ఎవరైనా రాంగ్ ఆప్షన్ పెడతారా? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ యాషావుని ఎరుగుదురు. ఆయన అన్నాడు కదా, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారని యేసుప్రభు అన్నాడు కదా. అలాగే ఇప్పుడు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు యాషావు ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, ఏం ప్రేమించిపోయాడు? భోజనం కదా, భోజనం.
ఎవడైనా భోజనం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తాడా? అమ్మే మనస్సును ఆయన ఎందుకు అనుమతించాడు నాకు తెలియదు. మనం అనుకుంటాం యాసవే పోయాడు అని అనుకుంటాం. కానీ నేనంటాను, యాసావును నేను ద్వేషించాననే మాట అతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉంది. కాబట్టి ఒక చిన్న భోజనానికి కూడా అతడు తొలగిపోవటానికి దేవుడు అనుమతించాడు. కానీ యాకోబు అలాంటి పని చేయకుండా ఉండటం కొరకు యాకోబుని మొదటి నుంచి కూడా శిక్షణ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ప్రేమించాల్సింది ఏంటంటే, తండ్రి దగ్గర నుంచి కుమారుడు వచ్చి మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తున్నానని అనటం చాలా గొప్ప సంగతి. ఫిలోమోను నుండి ఒనేసిము బయటకు వచ్చాడు. ఒనేసిము తిరిగి ఫిలోమోను దగ్గర వెళ్ళడం గొప్ప సంగతి కాదు. ఎందుకంటే ఒనేసిము పారిపోయి పారిపోయి నష్టపోయాడు. పౌలుకు దొరికాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు ఫిలోమోనుకు సహోదరుడి కంటే ఎక్కువైన వాడయ్యాడు, ప్రయోజనకరమయ్యాడు. తిరిగి యజమానుడి దగ్గరికి వెళ్ళటం గొప్ప సంగతే ఏం కాదు. కానీ యేసు ప్రభు ఆయన సమస్తం ఆయన చేతిలో ఉంది. నాన్నగారు పంపించారు, వచ్చాడు. తిరిగి మళ్ళీ నాన్న దగ్గరికే నేను వెళ్తాననే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఆయనలో వరం యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇంత పెద్ద మనిషి ఇస్కరియోతు యోధా దగ్గర ఆయన వంగి పాదాలు కడిగాడంటే అది ఆ వ్యక్తిలో ఉన్న వరం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వచనాలు మీరు ఆలోచన చేయండి. వరం అనేది చాలా గొప్ప సంగతి అన్నమాట. అయితే అసలు కృపావరాలు ఎలా స్టార్ట్ అయినాయి అనే వృత్తాంతానికి మనం ఒకసారి వెళ్దాం. ఎఫెసీ పత్రిక వద్దాం, 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి. 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడని చెప్పబడి ఉన్నది. సో మనకు తెలిసినంత వరకు కృపావరాలు అనేవి ఎలా వచ్చాయి అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఆగస్టు 15న మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆగస్టు 15కి ఇష్టంగా ఎందుకు వెళ్ళేవాళ్ళు? రకరకాలు ఉంటాయి, అందులో చాక్లెట్లు కూడా ఇస్తారు కదా. అలాగే క్రిస్మస్ జరిగేటప్పుడు క్రిస్మస్ తాత తిరుగుతూ ఉంటే పిల్లలందరూ క్రిస్మస్ తాతకి వెళ్ళి ఎందుకు చూస్తారు? ఏదో ఒకటి విసురుతాడు, చాక్లెట్లు విసురుతాడు, గిఫ్ట్లు విసురుతాడు అని చూస్తూ ఉంటారు. అలాగే దేవుడు కృపావరాలు ఎలా ఇచ్చాడంటే, చాలా కాలం నుంచి ప్రెజెంట్ ఒక చెరలో ఉన్న వారికి ఒక విడుదలనిచ్చాడు. ఆ విడుదలను ఇస్తున్న సమయంలో దేవుడు ఈవులను ఇచ్చాడు అన్నమాట. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను ఇచ్చాడు. అంటే ఈ కృపావరాలు ఎప్పుడు వచ్చినాయి? ఈ చెరగా పట్టుకొని వెళ్ళినప్పుడు. ఈ చెర ఎక్కడుంది అనేది మనం ఇంతకుముందు కూడా విన్నాం. 9 చదవండి. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగాడు అనే మాట చూస్తున్నాం. భూమి యొక్క క్రింది భాగాలంటే ఏంటంటే, మనకు తెలుసు కదా, పాతాళంలో ధనవంతుడు ఉంటాడు. పాతాళంలో ధనవంతుడు ఉన్నప్పుడు ధనవంతుడితో ఎవరు మాట్లాడతారు? పాతాళంలో ధనవంతుడు ఎవరితో మాట్లాడతాడు? అబ్రహాంతో. తండ్రివైన అబ్రహామా, నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపమంటాడు కదా. ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను. పాతాళంలోకి వెళ్ళేవాళ్ళు పరదేశంలో ఉన్నవాళ్ళు కనపడతారా? పాతాళంలో ఉన్నవారికి పరదేశంలో ఉన్నవాళ్ళు కనపడతారా? అంటే పాత నిబంధన కాలంలో పాతాళము పైన ఒక అగాధము, దానిపైన ఒక భాగం ఉండేది. ఆ భాగంలోకి అందరూ చనిపోయిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అబ్రహాము రొమ్ము అంటారు దాన్ని. ఏమంటారు? అబ్రహాము రొమ్ము. అప్పుడు ఏముండేదంటే, పాతాళం యొక్క ధనవంతుడన్న పాతాళం యొక్క పైన ఒక అగాధం పైన వీళ్ళందరూ ఉండేవారు అనమాట. అందుకని కనిపించేవారు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో, ఆయన అప్పుడు ఏం చేశాడంటే, ఈ పాతాళములో ఉన్నవారికి కనిపిస్తున్నారే, భూమి యొక్క మొదటి భాగంలో ఉన్న అబ్రహాం రొమ్మునున్న వాళ్ళు, వీళ్ళందరిని తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళినప్పుడు ఈవులను ఇచ్చాడు అనమాట, కృపావరాలను ఇచ్చాడు. అందుకనే మీరు ఒకసారి గెస్ చేయండి, మొట్టమొదట అబ్రహాము రొమ్మున
లేదా లాస్ట్ చివరి వ్యక్తి ఎవరు? అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళి చివరి వ్యక్తి ఎవరై ఉంటారు? యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేపట్టి తిరిగి లేచాక ఆ భాగాన్ని అంతటిని తీసుకెళ్ళి ఇప్పుడు 3వ ఆకాశంలో పెట్టాడు. కానీ అంతకుముందు ఆ భూమి యొక్క మొదటి భాగంలో ఎవరున్నారు? లేదా చివరి వాడు ఎవరు? శిలువలో వేలాడిన దొంగ. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మరణం పొందినప్పుడు చివరిగా ఏమన్నాడు? నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావన్నాడు, చూసారా? అప్పుడు వెళ్ళాడు ఈ వ్యక్తి. అతడే అక్కడికి వెళ్ళిన లాస్ట్ వ్యక్తి. ఇంకా అక్కడి నుండి మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? 3వ ఆకాశానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒకసారి మీరు ఆ భాగానికి వస్తే లూకాసు వార్తలో చూడండి, ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయం. ఈ భాగంలో మీకు తెలుసు కదా, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, లాజరేమో అబ్రహాము రొమ్ముకి వెళ్ళాడు. ఇప్పుడు 24 చదవండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నా వేలు కొనను ముంచి, తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అన్నాడు. చదవండి తర్వాత. అంటే మీరు చూడండి, అబ్రహాం గారు మాట్లాడుతున్నారు అక్కడ. మీరు చూసారా, అబ్రహాం అనే వ్యక్తి ఎప్పుడు చనిపోయాడు? కానీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే మనం పరదేశంలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు అనుకోకూడదు. వాళ్ళందరూ మాట్లాడతారు. అబ్రహాము ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు? నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా, సరే మాట్లాడుతున్నాడు. 31వ వచనం చదవండి. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల. అంటే అసలు మోషే కూడా తెలుసు అబ్రహాంకి. అబ్రహాం చనిపోయాడు, ఆయన మోషే ఉన్నాడా? లేడు. ప్రవక్తలు ఉన్నారా? లేరు. అంటే పరదేశంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ రాత్రి బైబిల్ క్లాస్కి ఎవరు వచ్చారో కూడా చూస్తున్నారు. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళందరికీ బెడ్లు వేసేసి ఉంటారు, అక్కడ నిద్రపోతున్నారు అనుకుంటాం. నో, అబ్రహాము తన తర్వాత ఉన్న మోషే గురించి, ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు శిలువ మరణానికి ఉన్న స్థలంలోనే అబ్రహాం అంత యాక్టివ్గా ఉంటే, యేసు ప్రభు శిలువ మరణం తర్వాత ఉన్న పరదేశంలో ఉన్న సోల్స్ ఇంకెంత యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. సో మనం ఏమనుకో, వాళ్ళు వెళ్ళిపోయారు, నిద్రపోతున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఏమి తెలియదు, మనం వెళ్ళగానే ఇవన్నీ చెప్పాలి. నాన్న నాకు ఇలా జరిగింది అని చెప్ప, అమ్మ ఇలా జరిగింది నీకు తెలుసా అని చెప్పాలనుకుంటాం. కానీ దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్తాను, అందరు జాగ్రత్తగానండి. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏమిచ్చాడు? ఈవుల్ని ఇచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు కదండి. అంటే యేసు ప్రభు శిలువలో మరణించి తన స్వరక్తం తీసుకొని పరలోకంలోనికి ప్రవేశించాడని మనం అంటాం. కానీ ఎక్కడి నుంచి వెళ్ళాడు అంటే భూమి యొక్క మొదటి భాగం నుండి వెళ్ళాడు. భూమి యొక్క మొదటి భాగం నుంచి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అనేది కూడా చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9:11. హెబ్రీ పత్రిక 9:11. అసలు ఆయన ఎలా వచ్చాడు చెప్తున్నాడు. ప్రధాన యాజకుడిగా వచ్చాడు, నిత్యమైన విమోచన సంపాదించాడు. నా వైపు చూడండి. నిత్యమైన విమోచనలో భాగం ఏంటి? మనల్ని విమోచించడమే కాదు, ఆ పాత నిబంధన కాలంలో చనిపోయిన వారిని విమోచించడం. 15వ వచనంలో ఉంది. 15 ఇక్కడే 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి అద్దన్నమాట. నా వైపు చూడండి. ఈ మొదటి నిబంధన కాలంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఎక్కడ? ఈ మొదటి భాగంలో. ఆ మొదటి భాగానికి ఏమని పేరు పెట్టాడు? అబ్రహాము రొమ్ము. చెప్పండి అందరూ, ఈ భాగం పేరేంటి? అంటే అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము రొమ్ముకి వెళ్ళారు. యేసు ప్రభు వచ్చి వారందరూ తీసుకొని వెళ్ళాడా? అప్పుడు యేసు ప్రభు ఎలా వచ్చాడు? మీరు చదివారు 9:11. మళ్ళీ చదవండి. ప్రధాన యాజకుడికి వచ్చాడు. ఇప్పుడు నా వైపు చూడండి. అగైన్ ఒక మీట్ జరిగింది ఇక్కడ. ఏంటా మీట్ అంటే, ఆ రోజు మెల్కీసెదకు యాజకుడు అబ్రహామును కలుసుకున్నాడా? ఆదికాండం 14లో. ఇప్పుడు సేమ్ మీట్ జరిగింది.
ప్రధాన యాజకుడిగా అక్కడికి వెళ్ళి అబ్రహామును కలుసుకున్నాడు. ఓకే, అబ్రహామును కలుసుకొని అబ్రహాముతో ఉన్న వారందరిని తీసుకొని యేసుప్రభు వస్తున్నాడు. ఆ రోజు మీటింగ్లో ఏం జరిగింది? లోతును అతని వారిని అందరిని చెరగా పట్టుకొని అబ్రహాం వస్తున్నాడు. చెరగా పట్టుకొని వస్తున్న అబ్రహాముని ఆ రోజు మెల్కీసెదెకు కలుసుకున్నాడు. అలాంటి చెరగా పట్టుకొని వెళ్ళగలిగిన అబ్రహామును కూడా చెరగా పట్టుకొని వెళ్ళేవాడు యేసుప్రభు. హూ ఈస్ గ్రేట్ రైట్ నౌ? సో క్రైస్ట్ ఈస్ గ్రేట్ రైట్ నౌ. క్రీస్తు గొప్పోడు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వివరాలన్నీ ఏ పత్రికలో ఉన్నాయి? చెరగా పట్టుకొని పోయి ఎఫెసీ పత్రిక, అగైన్ ఎఫెసీ పత్రిక. నేను చెప్పే కదా, ఎఫెసీ పత్రికలోనే అసలు మ్యాటర్ ఉంది. ఎఫెసీ పత్రికలో యేసుప్రభు ఎవరు? సంఘము అను శరీరమునకు శిరస్సు. అంటే ఇటు చూడండి, యేసుప్రభు శిలువలో మరణించాడు, సంఘాన్ని సంపాదించాడు. సంఘాన్ని సంపాదించుకొని వెళ్ళి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. సంఘాన్ని సంపాదించుకొని వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాముతో ఉన్న వారిని విడిపించాడు. ఇప్పుడు సంఘం గొప్పదా, అబ్రహాం గొప్పోడా? అంటే సంఘము విమోచించినప్పుడే అబ్రహాము రొమ్మునున్న వారికి విమోచన కలిగింది. అక్కడికి వస్తే అబ్రహాము గర్భములో ఉన్నవారు అని చెప్పాను నేను. మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నప్పుడు అబ్రహాం గర్భంలో ఉన్నారని చెప్పాను. ఇక్కడేముంది? అబ్రహాము రొమ్మున ఉన్నారు. ఓకేనా? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఆయన సంఘాన్ని సంపాదించాడు. సంఘాన్ని సంపాదించిన ప్రభువు అబ్రహామును కలుసుకొని ఇప్పుడు అబ్రహాముతో ఉన్న వారందరిని తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, సంఘం అంటే ఎవరు అని అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడి పరలోకమందు కూర్చున్నారు అన్నాడు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళిన స్థలం ఏది? భూమి యొక్క మొదటి భాగం. ఇక్కడ నువ్వు నమ్మగానే పరలోకంలో కూర్చున్నావు అన్నాడు సంఘం గురించి. కానీ అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళారు అంటున్నాడు వాళ్ళ గురించి. అంటే మనం ఏమనుకుంటామంటే, సంఘం గొప్పదా, అబ్రహాము గొప్పోడా? క్రీస్తులో ఉన్న సంఘం గొప్పదా, అబ్రహాములో ఉన్న ఇశ్రాయేలీయులు గొప్పోళ్ళ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎఫెసీ పత్రికలు ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయంలో 2:7లో సంఘం పరలోకమందు కూర్చుంది, కానీ యేసు ప్రభు వెళ్ళేదాకా అబ్రహాముతో ఉన్న వారందరూ ఎక్కడున్నారు? మొదటి భాగంలో ఉన్నారు. ఆ మొదటి భాగం కూడా ఎక్కడ? కింద భాగం. అక్కడి నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు మీరు నమ్ముతారా? యేసు ప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము అనే మొదటి భాగము నుండి సంఘము ఉన్న స్థలమైన పరలోకానికి వెళ్ళాడు. ఎంత దూరం? అబ్రహాము ఉన్న మొదటి భాగము నుండి సంఘం ఉన్న పరలోకానికి వెళ్ళాడు. ఇదే వర్తమానం. యేసు ప్రభు ఆరోహణం అయ్యాడు అనే దగ్గర మనకేముంది? భూమి యొక్క మొదటి భాగము నుండి పరలోకానికి వెళ్ళాడంట. పరలోకం అంటే మీరు ఏం చెప్తారు? పరలోకం అంటే సంఘం ఉన్న స్థలం. మొదటి భాగం అంటే అది అబ్రహాం ఉన్న స్థలం. కాబట్టి ఇప్పుడు అబ్రహాము కంటే సంఘం ఎంత గొప్పది? నేను మొన్న చెప్పా కదా మీకు, సంఘము క్రీస్తులో ఉంది, ఇశ్రాయేలీయులు అబ్రహాంలో ఉన్నారు. అప్పుడు మెల్కీసెదెకు అబ్రహాంని ఏం చేశాడు? ఆశీర్వదించాడు అంట. ఆశీర్వదించాలంటే ఎక్కువైన వాడు తక్కువైన వాడిని ఆశీర్వదించాలన్నాడు. ఎక్కువ అంటే ఇప్పుడు ఏంటి? పరలోకం. తక్కువ అంటే ఏంటి? మొదటి భాగం. ఓకే, మొదటి భాగంలో అబ్రహాం ఉన్నాడు, ఎక్కువైన భాగంలో సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే. ఇంకా బాగా మాట్లాడాలంటే
అన్యజనుడు. అసలు నమ్ముతారు ఇది ఎవరైనా? ఇశ్రాయేలీలకు మూల పితరుడైన అబ్రహామును ఆశీర్వదించుట కొరకు క్రీస్తునందు జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడిన వారే సంఘం. ఆ సంఘం అంతా ఎవరు? ఎఫెసీ పత్రిక ప్రకారం పౌలు అసలు ఎలా రాస్తాడు తెలుసా? మీకును మాకును మధ్యలో గోడ ఉంది అంటాడు. మీకును మాకును మధ్యలో గోడ ఉందంటే వీళ్ళెవరు? మీరు మేము అంటున్నాడంటే పౌలేమో యూదుడు, వాళ్ళెవరు? అన్యజనులని కదా. కాబట్టి ఇది అన్నమాట. అర్థమైందా? అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. ఓకేనా? ఇంకా చిన్న చిన్న మాట చెప్తా చివరి. జగత్ పునాది వేయబడక ముందే అనే టైంకి, అబ్రహాం పుట్టిన టైంకి ఎంత దూరం? జగత్ పునాది వేయబడక ముందు అనే టైంకి అబ్రహాం పిలువబడిన టైంకి మధ్యలో ఎంత దూరం? భూమి యొక్క మొదటి భాగానికి పరలోకానికి. అవునా? పరలోకంలో ఎవరున్నారు? సంఘం ఉంది. వాస్తవంగా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? జగత్ పునాది భూమి యొక్క మొదటి భాగంలో ఎవరున్నారు? అబ్రహాం. అబ్రహాం ఎప్పుడు పిలువబడ్డాడు? ఆదికాండం 12. అంటే జగత్ పునాది వేయబడక మునిపోయిన టైంకి ఆదికాండం 12వ అధ్యాయానికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే భూమి యొక్క మొదటి భాగము నుండి పరలోకానికి ఉన్నంత దూరం. అది ఎంత దూరమో మరి కదా, అది ఎంత దూరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తే మనకి ఒక చిన్న పాయింట్ చెప్పాలని ఆశపడుతుంది. ఆ చెరను చెరగా పట్టుకొని పోయిన రోజు దేవుడు ఏమిచ్చాడు? ఈవులు ఇచ్చాడు కదండి. ఇప్పుడు ఏదైనా ఒక స్పెషల్ డే మన లైఫ్లో ఉంటే ఆ రోజు ఖచ్చితంగా మనం మంచి భోజనాలు పెడతాం. ఆ స్పెషల్ డే అందరికి ఎలా గుర్తుండిపోద్ది? మనం ఆ రోజు పెట్టిన భోజనాలు బట్టి గుర్తుంటాం. ఏదైనా మీరు ఆ రోజు పెట్టింది మాత్రం అద్భుతం బ్రదర్ అంటాం. ఆ రోజు వాళ్ళు గుర్తుండిపోయింది మనం పెట్టింది. ఇప్పుడు అబ్రహాము నేను మొదటి భాగంలో నుండి తీసుకొచ్చాను, అప్పుడు నేను నా సంఘంతో పాటు అక్కడికి వెళ్ళాను అని యేసు ప్రభు చెప్తే ఏ రోజు నాకు గుర్తులేదు అంటాం. కాబట్టి ఆ రోజు కృపావరాలు ఇచ్చాడు. అంటే కృపావరాలు అనే వాటిని ఎందుకు ఇచ్చాడంటే ఆ రోజు గుర్తుపెట్టుకోవడానికి. అంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న వరాలన్నీ ఎప్పుడు వచ్చినాయి? పెంతుకొస్తాను పండగ దినాన్ని వచ్చినాయి అంటాం. పెంతుకొస్తాను పండగ దినాన్ని అని అనొద్దు మీరు. వరాలన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే చెరను చెరగా పట్టుకొని పోయినప్పుడు. చెరను చెరగా పట్టుకొని పోయాడంటే అర్థం ఏంటంటే ఆయన అబ్రహాము రొమ్మునున్న వారందరినీ తీసుకొని వెళ్ళాడు కదా. మీకు మాట్లాడుతాను, అబ్రహాం పేరు ఎందుకు పెట్టాడు? దానికి ఇంకొకరు పేరు పెట్టచ్చు కదా. ఇప్పుడు ఏదేను వనం అని పేరు పెట్టుకున్నాడు ఆయనకున్న తోటకి కదా, ఈడెన్ గార్డెన్స్ అని పెట్టుకున్నాడు. సింధూర వనం అని ఒక పేరు పెట్టు. మంచి మంచి పేర్లు పెట్టేవాడు. ఆ భూమి యొక్క మొదటి భాగానికి అబ్రహాము రొమ్ము అని ఎందుకు పేరు పెట్టాడంటే మనం అందరం గుర్తించాలి ఏమనంటే మెల్కీసెదకు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు మెల్కీసెదకులో సంఘం ఉంది. సంఘం అబ్రహాము కంటే గొప్పది, పెద్దది అని మనం గుర్తించాలి. అలాగే ఈరోజు ఆ స్థలానికి అబ్రహాం అని పేరు పెట్టాడు కాబట్టి యేసు ప్రభు పైకి వెళ్ళాడు అని అనకుండా ఆరోహణం అయ్యాడంటే భూమి యొక్క మొదటి భాగం నుండి అక్కడికి వెళ్ళాడు అని చెప్పాలి. మొదటి భాగం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే అబ్రహాము రొమ్ము ఉన్న స్థలం లేదా అబ్రహాం రొమ్ము అనే స్థలం అని చెప్తారు. అంటే అక్కడ ఎవరున్నారు? ఖచ్చితంగా అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం తీసుకొని వెళ్తున్నాడు ఎక్కడికి? మూడవ ఆకాశానికి. కానీ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. అక్కడ ఎవరున్నారు? సంఘం ఉంది. సంఘం అబ్రహాము కంటే గొప్ప. ఆ రోజు మనం జీవితంలో గుర్తుండిపోవడానికి ఇచ్చిన అనుభవం ఏది? కృపావరాలు ఇవి. నేను మాట చెప్పనా, ఈ వర్తమానం మీకు ఎక్కడ దొరకదు. అంటే వరం అనే కన్నుకి కనిపించే ప్రత్యక్షత దొరకదు. మీరు ఇప్పుడు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి చెరను చెరగా పట్టుకొని పోయి అంటే ఏంటి కొట్టండి, మీకు ఏదో వచ్చింది. పుస్తకాలు ఎతకండి, ఈ రివల్యూషన్ మనకు రాదు. అంటే వరము చేయగలిగింది
మనకు అందదన్నమాట. దేవునికి స్తోత్రం. అందుచేత ఇక్కడ నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే అబ్రహాము అతనిలోనే ఇశ్రాయేలీయులు. గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఆయనలో ఉన్న సంఘం. 2 బాడీస్ అన్నమాట. ఓకే, ఇద్దరు వ్యక్తులు. క్రీస్తు ఆయనలో ఉన్న సంఘం. ఇదొక సంపూర్ణ పురుషుడు. అబ్రహాము ఆయనలో ఉన్న ఇశ్రాయేలు ఇద్దరు సంపూర్ణ పురుషులు మన ముందున్నారు. ఈయనకి తేడా ఏంటంటే, ఈయన క్రీస్తు మరియు ఆయనలో ఉన్న సంఘం ఇది కృపావరము అనే అనుభవానికి చెందింది. అబ్రహాము అతనిలో ఉన్న ఇశ్రాయేలీయులకు కృపావరం అనే ఎక్స్పీరియన్స్ లేదు. సో దట్ డిఫర్సెస్. అదే మనల్ని వేరు చేసిద్ది అనమాట. అందుచేత ఈరోజు మనం అందరం ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు, అబ్రహాములో ఉన్న ఇశ్రాయేలీయుల విడుదల కొరకు మనమందరం ప్రార్థించే వాళ్ళం అయితే, ఈ చివరి దినాల్లో ఒక కుయుక్తిలో పడకూడదు. ఏదేంటంటే వరముకు దూరం కాకూడదు. వరం అనేది ఎందులో ఉంది? శిరస్సు, శరీరం సమాధానం అను బంధం చేత సమాధానపరచబడింది. అందులో ఆత్మ ఐక్యత కలిగిస్తుంది. కాబట్టి వరం అనేది అంత. కాబట్టి ఈరోజు వరమును మనం ప్రేమిద్దాం. హల్లెలూయా. అబ్రహాముని ఎవరు విడిచి వెళ్ళిపోయారు? లోతు. ఆ లోతును పట్టుకొని వస్తున్నాడు ఎవరు? చెరగా పట్టుకొని వస్తున్నాడు ఎవరు? ఆ రోజు అబ్రహాం. అప్పుడు మెల్కీసెదెకు కలుసుకున్నాడు దేంతో? రొట్టె. వెరీ గుడ్. రొట్టె ద్రాక్షరసం. మన బైబిల్లో రొట్టె ద్రాక్షరసం తర్వాత చాప్టర్ ఏది? కృపావరాలు. సో మెల్కీసెదెకు మనకి ఎలా కనిపిస్తున్నాడంటే కృపావరాల పురుషుడు అన్నమాట. కృపావరాల పురుషుడు. ఈయనలో ఉన్న వాళ్ళు ఎవ్వరు బయటికి వెళ్ళిపోకూడదు. ఈయనలో ఉన్న వాళ్ళు ఎవరు ఇలా ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అంటాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి అంటే. మీ అబ్బాయి ఏం చేస్తాడు? మా వాడు వీధుల్లో తిరుగుతాడండి అని అంటే ఎంత అవమానం. ఈరోజు అబ్రహాం దగ్గరికి వచ్చి మెల్కీసెదెకు మాట్లాడుతూ ఏమైందయ్యా, ఎక్కడ పోయి వస్తున్నావు అంటే, నా తమ్ముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని అబ్రహాం చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ క్రీస్తు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? ఏదో స్పీకర్ చేస్తారంట, పోస్టర్లు వేస్తారంట, ఫ్లెక్సీలో కొడతారంట, ఆ ఫోటో కోసం వెళ్ళిపోయాడు అని ప్రభు చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? అసలు మన ప్రభు ఎవరు? అబ్రహామునే విమోచించిన వాడు. చెరగా లోతును కూడా విడిపించిన అబ్రహామును విడిపించి వెళ్ళిన మన ప్రభువు ఈరోజు మనం దూరంగా వెళ్ళిపోతున్నాం రకరకాల వాటిని ప్రేమించి. అప్పుడు ఆయన ఎట్లా చెప్పుకుంటాడు? కాబట్టి ఈ భ్రష్టత్వం మనలోనికి రాకూడదు. దేవుని ఆత్మ మనకు ఈ విషయాలు ఇంకా బయలుపరచును గాక. ఈ రాత్రి చాప్టర్లో నేను ఇద్దరు సంపూర్ణ పురుషుల గురించి చెప్తున్నాను. ఇశ్రాయేల్ అనే పురుషుడు, సంఘము అనే పురుషుడు. క్రీస్తు సంఘము, అబ్రహాం ఇశ్రాయేలీలు. క్రీస్తు సంఘము అనే దాన్ని ఐక్యతలో ఉంచగలిగింది ఏదంటే కృపావరం. ఆ వరం ఏ రోజు వచ్చిందంటే దేవుడు అబ్రహామును కూడా విడిపించాడు కదండి. అసలు మీ నాన్న ఇంతమందికి చదువు నేర్పిస్తున్నాడు రా, నువ్వేంట్రా ఫెయిల్ అయ్యావంటే ఎంత బాధ. అబ్రహామును ఇశ్రాయేల్ విడిపించేవాడు మన శిరస్సు అయితే, ఆ శిరస్సును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామంటే మనమేమంటాం? చిన్న కుమారుడు అనుకుంటా. చిన్న కుమారుడు ఎందుకు వెళ్తాడు? చిన్న కుమారుడు సిచ్యువేషన్ అవదు ఇది. ఎందుకంటే మీ నాన్న అబ్రహామును అతనిలోని ఇశ్రాయేల్ విడిపించే దినాలకు సమీపంగా ఉన్న రోజుల్లో నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావంటే, నువ్వు ఈ శిరస్సును హత్తుకోవట్లేదంటే అది చిన్న కుమారుడిలో తప్పిపోవటం కాదు. కాబట్టి ఈ భ్రష్టత్వం మనలోకి రాకుండా ప్రభువే మనల్ని కాపాడుగాక. ఈ తలములు ప్రభు మనం దీవించుగాక. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. అప్పగించిన వర్తమానాన్ని హృదయపూర్వకంగా హత్తుకొని మా జీవితాల్లో మీరు అనుగ్రహించే వరాల కొరకై నిరీక్షిస్తూ, ఇంతవరకు మాలో ఉన్న వరాలను బట్టి వందనాలు. ఇంకా అనేకమైన వరాలు యేసు ప్రభు నామములో విడుదలగును గాకని ప్రార్థిస్తూ, అటువంటి మనసు అందరికి ఇమ్మని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి.
వరకు శ్రేష్టమైన వర్తమానం విన్నారు. అబ్రహాం పిల్లలు బహుమానాన్ని ప్రేమించారు కానీ తండ్రిని ప్రేమించలేరు, వరాన్ని ప్రేమించలేరని, ఆచారాలతో నిండిన శరీరంలో కన్నులతో నిండిన శరీరంలో చేశారని, మనం వరమును పొందుకోవాలంటే తండ్రి శిరస్సును హత్తుకోవాలని, అదేవిధంగా యేసుక్రీస్తు సంఘంను సంపాదించి అబ్రహాం కన్నా హెచ్చైన స్థలంలో ఉంచాడని, సంఘం అబ్రహాం కన్నా గొప్పదని శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటనలు చూసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ముగింపు చేసుకుందాం. రేపు మంగళవారం వెంకటాయపురంలో 1 డే కాన్ఫరెన్స్ ఉంటుంది. పంతొమ్మిదవ తేదీన రాజమండ్రిలో ఎస్ఎడ్ రిచెస్ పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞత కూడిక ఉంటుంది. అదే రోజు రాత్రి జగన్నాథపురంలో ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. 20-21 తేదీలో పోతవరంలో 2 రోజుల సభలు ఉంటాయి. 22న పొన్నూరులో 1 డే కాన్ఫరెన్స్ ఉంటుంది. 23న ఆదివారం, 24న సంగారెడ్డిలో 1 డే కాన్ఫరెన్స్ ఉంటుంది. 25న ఎస్పీజీ సికింద్రాబాద్ చర్చిలో 1 డే కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇవన్నిటి నిమిత్తము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకొని ఈ యొక్క కోరికను మనం ముగింపు చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ప్రవీణ్ బ్రదర్ వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రేమల తండ్రి, మీ పాదముల పొందడం మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నా తండ్రి. శిరస్సును హత్తుకోకుండా బహుమానాన్ని ప్రేమించి వెళ్ళేవారు భ్రష్టులుగా అవుతున్నారు. అయితే నా ప్రభువా, శిరస్సును ప్రేమించి అయినా శిరస్సును హత్తుకునే వారికి కృపావరాలు అనుగ్రహించబడుతుంది. మరి ప్రభువా, ఆ వరాలను మేము కూడా అపేక్షిస్తున్నాం. అయినా కృపావరం అనుగ్రహించబడిన వారు పరిచారం చేస్తున్నారు, పరిచారం చేయబడుతున్నారు. మాత్రమే కాదు నాయన, చెరగా పట్టుకొని పోయేటప్పుడు ఆ రోజును మేము జ్ఞాపకం ఉంచుకొనుటకై నా తండ్రి మాకు ఈవులనిచ్చారు. మరి తండ్రి, అబ్రహామును మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఇదిగో అబ్రహాము కింద ఉన్నాడు, ఇదిగో సంఘము క్రీస్తులో పరలోకంలో కూర్చుండబెట్టబడింది. పెద్దవాడు చిన్నవాడిని ఆశీర్వదించుట అది క్షేమమే. నా తండ్రి, ఇదిగో సంఘముగా క్రీస్తులో ఉన్న మేము ఇశ్రాయేలు క్షేమం కొరకై నాయన మేము ప్రవచిస్తున్నాము. మరి ప్రభువా, వారి క్షేమాన్ని అపేక్షిస్తున్నాము నాయన. మరి మేము కూడా నా ప్రభువా కన్నులతో నిండిన వారిగా, అనగా నా తండ్రి కృపావరములతో నిండిన వారిగా ఉండులాగున సహాయం చేస్తారని నిరీక్షిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో బైబిల్ స్టడీ ముగించబడింది. అందరికీ వందనాలు.